హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫర్నిచర్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. అండ్ అలాగే డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లాట్ వచ్చేసరికి కార్నర్లో ఉంటుందండి. ఫుల్ వెంటిలేషన్తోనే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇది సెట్ బ్యాక్స్, మన అపార్ట్మెంట్ పక్కన ఉన్న సెట్ బ్యాక్స్. మన ఫ్లాట్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. లిఫ్ట్ కూడా మన ఫ్లాట్కి ఆనుకొని ఉండదండి, సపరేట్గా ఉంటుంది. సో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మన ఫ్లాట్ మెయిన్ డోర్కి గ్రిల్స్ ఇవన్నీ చేయించారు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. దీంట్లో వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ చేయించారు. అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసి GHMC పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఏ బ్యాంక్ అయినా 80 to 90% వరకు లోన్ ఇస్తుందండి ఈ ఫ్లాట్ పైన. ఈ ఫ్లాట్ సేల్ రీజన్ వచ్చేసరికి వీళ్ళు విల్లాకి షిఫ్ట్ అవుతున్నారండి, అందుకే ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి టోటల్ 5 floors బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 3 flats ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 15 flats వరకు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసరికి ఓల్డ్ బోయిన్పల్లి డైరీ ఫార్మ్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ కాలనీ వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా అండ్ డీసెంట్గా ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూసింది ఇది మొత్తం హాల్, ప్లస్ ఇది టీవీ యూనిట్. టోటల్గా ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ చేయించారు. చాలా బాగుంటుంది. వుడ్ వర్క్ క్వాలిటీ కానీ ఫాల్ సీలింగ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇది టోటల్గా హాల్, డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇటువైపు డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఈ ఫ్లాట్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. టోటల్ 5 floors బిల్డింగ్ ఉంటుందండి. మన ఫ్లాట్ వచ్చేసరికి 4th floorలో ఉంటుంది. మన ఫ్లాట్ పైన ఇంకో ఫ్లాట్ ఉంటుందండి. 5th వచ్చేసి లాస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా, పూజా గదితో సహా ఉంటుందండి ఈ ఫ్లాట్. ఇటువైపు పూజా రూమ్ ఉంటుంది. ఇది పూజా రూమ్ అండి. ఇది 2 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1195 SFTలో ఉంటుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 50 square yards వరకు వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 7 years ఓల్డ్ ఉంటుందండి. కానీ బిల్డింగ్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ వచ్చేసి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది, రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. వర్షం పడితే కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఈ ఫ్లాట్ గూగుల్ పిన్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్న బాల్కనీ అండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ ప్రమోట్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దీని పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు, ఫాల్ సీలింగ్ ఉంటుంది, ప్లస్ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. 2 windows ఉంటాయండి మాస్టర్ బెడ్రూమ్కి. ప్లస్ దీంట్లో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీ కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది పూజా రూమ్. ఇప్పుడు మనం ఇందాక కిచెన్ చూడలేమండి, ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము. కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది కిచెన్. దీనికి వాష్ ఏరియా సపరేట్ ఉంటుంది, యూటిలిటీ ఏరియా. ఇటు పక్కన వాష్ ఏరియా ఉంటుందండి. దీంట్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. కిచెన్లో కూడా ఇటు పక్కన వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియాలో కూడా టోటల్గా గ్రిల్స్ చేయించారు. ఈ ఫ్లాట్కి అస్సలు వెంటిలేషన్ ప్రాబ్లమే ఉండదండి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది.
మీ కిందకి వెళ్ళి ఇప్పుడు బిల్డింగ్ ఎలివేషన్ అని చూపిస్తాము. సో కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకి వచ్చేసామండి. ఇది బిల్డింగ్ ఎలివేషన్ ఇప్పుడు మనం చూస్తుంది. టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్ కానుకొని ఈ అపార్ట్మెంట్ ఉంటుందండి. 2 గేట్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్కి. సపరేట్ కార్ పార్కింగ్ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుందండి, బోర్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయండి, ఫుల్ వాటర్ ఉంటుంది. అసలు వాటర్ ప్రాబ్లం ఉండదు ఈ అపార్ట్మెంట్లో. లిఫ్ట్ ఉంటుందండి. ఇది మనం చూస్తుంది ఇది మన కార్ పార్కింగ్ అండి. మన ఫ్లాట్కి కార్ పార్కింగ్ వచ్చేసరికి గేట్లో ఎంటర్ అవ్వగానే మన కార్ పార్కింగ్ ఉంటుందండి. వెహికల్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది, రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి యాజ్ పర్ జిహెచ్ఎంసీ నార్మ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ వదిలారు. ఇక్కడ చూడొచ్చు మీరు. 2 గేట్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్కి. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రాపర్టీ నచ్చినట్లయితే వాళ్ళకి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.